IVF is always painful. నెవర్. ఇప్పుడు ఈ రోజుల్లో మంచి సెడేషన్ ఆర్ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు అది అసలు పెయిన్ఫుల్ ఉండే అవకాశమే లేదు. ఓకే, IVF వల్ల లోపాలు ఉన్న బిడ్డలు పుడతారు? లేదండి, అది వాళ్ళ జెనెటిక్ మేకప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. న్యాచురల్గా ఒకవేళ ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ అన్ని లోపాలు లేకుండా పుడుతున్నారండి, న్యాచురల్గా కూడా అదే రిస్క్ ఉంటుంది. అలాగే IVFలో కూడా వాళ్ళ ఎగ్స్కి వాళ్ళ స్పర్మ్స్కి ఏ రిస్క్ ఉంటుందో అదే రిస్క్ క్యారీ ఓవర్ అవుతుంది. ప్రొసీజర్ వల్ల రిస్క్ పెరగదు. IVF అనేది ఒక ప్రకృతి విరుద్ధమైన ప్రక్రియ. ప్రకృతి విరుద్ధమైన ప్రక్రియ అనే కన్నా ప్రకృతితో పాటు వెళ్ళే ప్రక్రియ అని చెప్పుకోవడం కరెక్ట్. సామాన్య జనాలు ఉన్న మిస్కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ అన్అఫోర్డబుల్, ఎక్స్పెన్సివ్. ఇది వరకు రోజుల్లో, పాత రోజుల్లో అయితే 5 lakhs 7 lakhs అట్లా ప్యాకేజ్ ప్రకారం కాస్ట్లీ ప్రొసీజర్స్ అడ్వైస్ చేయడం చూసేవాళ్ళము. ఇప్పుడైతే అలా లేదండి. కాస్ట్ చాలా ఇదివరకుతో పోలిస్తే కట్ డౌన్ అయింది. చాలా మందికి అందుబాటులో ఉండే ప్రొసీజర్గా ఇప్పుడు IVF ఆర్ ICSI పద్ధతి చెప్పుకోవచ్చు. మన ఫర్టిలిటీ సెంటర్లో అఫోర్డబుల్ రేంజ్లో IVF ఆర్ ICSI పద్ధతి అవైలబుల్ ఉంది. ఇతర సెంటర్స్తో అన్నిటితో పోలిస్తే కాస్ట్ మ్యాక్సిమం పర్సంటేజ్ పేషెంట్స్ అందరికీ రీచబుల్గా ఉంది. ప్రతి IVF జననానికి సిజేరియన్ అవసరం? నాట్ నెససరీ అండి. వాళ్ళకి సింగిల్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఒకటే ఉన్నారు, లోపల ఒక బేబీయే ఉన్నారు అన్నప్పుడు వాళ్ళకి న్యాచురల్గా వచ్చే అవకాశాలు ఉంటే దాన్ని మనం ప్రోత్సహించవచ్చు. IVF చేసుకున్నారు కాబట్టి స్పెసిఫిక్గా సిజేరియన్కి వెళ్ళాలి అని రూల్ లేదు. బట్ ఈ రోజుల్లో అతి జాగ్రత్తతో సిజేరియన్ చేయడం చాలా కామనే అయిపోయింది. ట్విన్ ప్రెగ్నెన్సీ అలా ఉంటే మాత్రం యూజువల్లీ సిజేరియన్ అడ్వైస్ చేయడమే చూస్తున్నాం ఎక్కువ మందికి. ఇన్ కేస్ వాళ్ళకి న్యాచురల్గా పెయిన్స్ వచ్చి న్యాచురల్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయినప్పుడు మనం ఆపడానికి ఏ అవకాశం లేదు. IVF ప్రక్రియ వల్ల స్త్రీలలో కూడా అనారోగ్య సమస్యలు, కొత్త సమస్యలు వస్తాయని చెప్పేసి కూడా ఒక నమ్మకం ఉందండి. IVF ప్రక్రియ వల్ల అసలు ఆ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదండి. వాళ్ళకి అండర్లైన్ హెల్త్ కండిషన్ చూసుకునే మనం IVF ప్రొసీజర్కి ఫిట్గా ఉన్నారా లేదా అనేది చూసుకునే స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టే అనారోగ్య సమస్యలు వస్తాయి కానీ ప్రొసీజర్ వల్ల అయితే రావు. IVF చేయించుకున్న ప్రతి స్త్రీ ఒళ్ళు కదపకూడదు, మంచం మీద ఉండాలి, అన్ని ఆమె దగ్గరికే రావాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. బెడ్ రెస్ట్ అనేది అందరికీ అవసరం లేదండి. బెడ్ రెస్ట్ రికరెంట్ మిస్క్యారేజెస్, ఇదివరకు అబార్షన్స్ అయిన హిస్టరీ ఉన్నా, లేదా వాళ్ళకి స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా, ప్రెగ్నెన్సీ ఒకసారి అందినాక, ఇటువంటి వాళ్ళకి మాత్రం బెడ్ రెస్ట్ చెప్తాము. ఆర్ లో లైన్ ప్లసెంటా అంటారు. అంటే ఆ బేబీ అటాచ్మెంట్ అయ్యే ఆ ప్లసెంటల్ అటాచ్మెంట్ కిందకి గర్భసంచి ద్వారం దగ్గర అటాచ్ అయితే అటువంటి సిచ్యువేషన్స్లో మనము బెడ్ రెస్ట్ అడ్వైజ్ చేస్తాం. అదర్వైజ్ ఏ ప్రాబ్లము లేని IVF ప్రెగ్నెన్సీకి మనం బెడ్ రెస్ట్ అవసరం లేదు, డైలీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.